నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ సరుకు లేదు సంగతి లేదు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అన్నీ ఉత్తమాటలే ఉత్తం ముచ్చట్లే బలం లేకపోయినా పాకిస్తాన్ బలుపు మాటలకు మాత్రం తక్కువేం లేదు యుద్ధం అంటే శత్రువు గుండెల్లో నిద్రపోవడం ఇలా బద్మాష్ డైలాగులు వేయడం కాదు పాకిస్తాన్ చేస్తోంది అదే యుద్ధం చేసే సత్తా లేకపోయినా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది అయితే ఇప్పుడు కీలక విషయం వెలుగులోకి వచ్చింది భారత్తో యుద్ధమంటూ వస్తే 4 రోజుల్లో పాకిస్తాన్ ఫినిష్ దాయాది దేశానిది అంతా బిల్డప్ అని మరోసారి ప్రూవ్ అయిందా అసలు పాక్ సైన్యానికి ఎందుకు ఈ పరిస్థితి బలం లేకున్నా బలుపు మాటలు తగ్గట్లే యుద్ధం వస్తే 4 రోజుల్లో ఫినిష్ తొంభై 96 గంటలు మాత్రమే సరిపోయే ఆయుధాలు వెపన్స్ లేకున్నా భారత్ పై కవ్వింపు చర్యలు పాక్ అణు బెదిరింపులన్నీ అబద్ధాలేనా భయాన్ని కవర్ చేసుకునేందుకు బిల్డప్లా యుద్ధం అంటే శత్రువు గుండెల్లో నిద్రపోవడం వార్ సైరన్ మోగించకుండానే ప్రత్యర్థి దేశంలో భయం తాలూకా సంకేతాలు పంపించడం భారత్ ఇప్పుడు ఇదే స్ట్రాటజీతో పాకిస్తాన్కు నిద్ర లేకుండా చేస్తోంది టన్నుల కొద్దీ భయాన్ని పాకిస్తాన్కు పరిచయం చేస్తోంది మోదీ సర్కారు వ్యూహాలకు పాకిస్తాన్ విలవిలలాడిపోతోంది పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలతో పాక్ గజగజ వణికిపోతోంది భారత్ సైనిక చర్యకు దిగలేదు కానీ పాక్ను పరుగులు పెట్టిస్తోంది వార్ బెల్ కొట్టలేదు కానీ ఆ భయానికే పాకిస్తాన్ సైన్యంలో చాలా మంది విదేశాలకు పారిపోతున్నారు భారత్ వ్యూహాలేంటో అర్థం కాక పాక్ తల పట్టుకుంటోంది యుద్ధంపై భారత్ ఎలాంటి టైం లైన్ ఇవ్వలేదు అయితే పాకిస్తాన్ మాత్రం 24 గంటల్లో దాడి 36 గంటల్లో యుద్ధం అనుకుంటూ తనకు తానే ఓ లెక్కలేసుకుని భయాన్ని పక్కలోకి తెచ్చుకుంటోంది జరగబోయే దాడిని ఊహించుకుని భారత్ పేరు చెప్తేనే ఉలిక్కి పడుతోంది పైకి మాత్రం అణుబాంబులు ఉన్నాయి న్యూక్లియర్ దాడి చేస్తామంటూ బిల్డప్ ఇస్తూ భారత్ను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది పాక్ అయితే బలహీనతలు బయటపడకుండా ఉండేందుకే పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఇప్పుడు అందరికీ అర్థమైంది భయాన్ని కంట్రోల్ చేసుకోవాలి భయపెట్టేందుకు ప్రయత్నించాలి ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ప్రపంచం ముందు తన అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటోంది పాక్ ఇప్పుడు ఆ దేశం బలం ఏంటో బలగం ఏంటో ఆ బాగోతం అంతా బయటపడింది యుద్ధమంటూ వస్తే 4 రోజుల్లో పాకిస్తాన్ ఫినిష్ భారత్ ముందు 4 రోజులు మాత్రమే నిలుచునేంత బలముందిప్పుడు పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన మందుగుండు సామగ్రి కొరత ఎదుర్కొంటోంది యుద్ధం గురించి మాట్లాడుతున్న పాకిస్తాన్ దగ్గర ఇంకా 96 గంటల మందుగుండు సామగ్రి మాత్రమే మిగిలి ఉంది ఓవైపు భారత్ను బెదిరించాలనే ప్రయత్నంలో పాక్ ఉడత ఊపులు ఊపుతూ ఉంటే మరోవైపు సైనిక సన్నాహాలపై చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి యుద్ధం మొదలైతే ఇప్పుడు ఉన్న సామగ్రితో 4 రోజులు వార్ కంటిన్యూ చేయొచ్చు 5వ రోజు మాత్రం లొంగిపోవడం ఖాయం ఇలాంటి దరిద్రపు పరిస్థితుల్లోనూ పాక్ బిల్డప్లకు తక్కువేం లేదు తొలి అడుగు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద రెండో అడుగు పాకిస్తాన్లో ఉన్న వైటల్ ఇన్స్టలేషన్స్ మీద కొట్టబోతున్నాము ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ ఉండి భారతీయుల్లో కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మానవత్వానికి అనుకూలంగా మానవ మతం మానవ కులం అనేది ఒక ఎజెండాగా మనము హిందూ ముస్లిం క్రిస్టియన్స్ జూయిష్ అందరం కలిసి మత ఛాందసవాదాన్ని
మత మౌఢ్యాన్ని అధఃపాతాళానికి తొక్కాల్సిన సమయం ఆసన్నమైపోయింది. ఇక అటు పాకిస్తాన్ సైన్యం దగ్గర యుద్ధ ట్యాంకులు నింపుకోవడానికి కూడా ఇంధనం లేని పరిస్థితి. M109 హోవిట్జర్లు, BM-21 బహుళ రాకెట్ లాంచర్లతో పాటు కొత్త SH-15 తుపాకులకు కూడా మందుగుండు సామగ్రి లేదు. పాక్ ఆర్మీలోని తుపాకులు, రాకెట్ లాంచర్లు కేవలం ఎగ్జిబిషన్లో వస్తువుల్లా మిగిలిపోయినట్లు తెలుస్తోంది. ఇకటు పాక్ పేదరికం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. రోజురోజుకి ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది. విదేశీ మారక నిల్వలు పూర్తిగా అయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సైన్యం చమురు, రేషన్లను కూడా తగ్గించాల్సి వచ్చింది. ఇకటు పాకిస్తాన్ సైన్యం అనేక యుద్ధ విన్యాసాలను నిలిపివేసింది. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో సైనిక వాహనాలు పనిచేయకుండా పడి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చైనా నుంచి 40 VT-4 ప్రధాన యుద్ధ ట్యాంకులను పాక్ ఆర్డర్ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర 350 VT-4 ట్యాంకులు ఉన్నాయి. అయితే అవేవి భారతదేశ సైనిక శక్తికి పోటీ ఇవ్వడం కాదు కదా, కనీసం నిల్చునే స్థాయి కూడా లేదు. పాకిస్తాన్ సైన్యం ఎక్కువగా ఆర్టిలరీ, సాయుధ యూనిట్లపైనే ఆధారపడుతుంది. ప్రస్తుతం పాక్ దగ్గర M109 హోవిట్జర్లకు తగినంత 155mm షెల్స్ లేవు. BM-21 సిస్టమ్స్ కు అవసరం అయ్యే 122mm రాకెట్లు లేవు. ఇవి లేకుండా భారత సైన్యం ముందు యుద్ధంలో నిలవడం దాదాపు అసాధ్యం. పాక్ ఆయుధ సంపత్తిపై కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్టులో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ఈ పరిస్థితి పాక్ సైన్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మందుగుండు సామగ్రే లేదు. అలాంటిది భారత్తో యుద్ధం చేయాల్సి వస్తే ఎలా అనే ఆలోచనే పాకిస్తాన్ సైనిక అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఈ భయంతోనే చాలా మంది సెలవులపై వెళ్తున్నట్లు, మరికొందరు ఏకంగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మందుగుండు సామగ్రి కొరత మాత్రమే కాదు, ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న అప్పులు, ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలతో పాక్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇవన్నీ సైన్యం మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇంత దరిద్రపు పరిస్థితుల్లో ఉన్నా పాక్ మాత్రం బిల్డపులు ఆపడం లేదు, యుద్ధాన్నే కోరుకుంటోంది. ఎగురుకుంటూ పోవడం కాదు, యుద్ధం అంటే బలం చూసుకోవాలి, బలగం లెక్కేసుకోవాలి. బలం లేకున్నా భయపెట్టాలని బిల్డప్ ఇస్తే ఏదో ఒకరోజు పళ్ళు రాలడం ఖాయం. అసలు పాకిస్తాన్కు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? జనాల కడుపు కొట్టి మరీ సైన్యానికి ఖర్చు చేస్తారు కదా, అలాంటిది అక్కడ మందుగుండు సామాగ్రికి కొరత రావడం ఏంటి? అసలు బలం లేదని తెలిసినా పాకిస్తాన్ ఎందుకు భారత్తో యుద్ధం కోరుకుంటోంది? భారత్ యుద్ధానికి దిగితే పరిస్థితి ఏంటి? మన ముందు పాక్ మోకరిల్లాల్సిందేనా? అసలు పాకిస్తాన్కు ఆయుధ కొరత ఎందుకు? బలం లేకున్నా ఎందుకు పాక్ యుద్ధాన్ని కోరుతోంది? పాకిస్తాన్ దగ్గర ప్రస్తుతం అతి తక్కువ స్థాయిలో మందుగుండు నిల్వలు ఉన్నాయి. సైనిక ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఈ మందుగుండుకు డిమాండ్ పెరగడంతో పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు వీటిని ఉత్పత్తి చేయడానికి అవస్థలు పడుతున్నాయి. పాక్ యుద్ధ రిజర్వుల్లో చాలా వరకు ఈ మధ్య యుక్రెయిన్కు విక్రయించారు. దీంతో పాక్ దగ్గర నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం ఉన్నవి కేవలం 96 గంటలకు సరిపోనున్నాయి. ప్రస్తుతం భారత్పై పాక్ అనుసరిస్తున్న మోహరింపుల వ్యూహం సక్సెస్ కావాలంటే శతఘ్నుల పాత్ర కీలకం. ముఖ్యంగా M109 హోవిట్జర్లకు 155mm గుండ్లు, BM-21 సిస్టమ్స్కు 122mm రాకెట్లు ఆ దేశ సైన్యం రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తాయి. వీటిల్లో టిల్లో 155-80 గుండ్లను యుక్రెయిన్కు ఎగుమతి చేసింది. భారత్ ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేస్తే పాక్కు చుక్కలు కనిపించడం ఖాయం. ఆ సమయంలో లాభం కోసం చూసుకుంటే
అసలుకే మోసం వచ్చినట్లయింది పాకిస్తాన్ పరిస్థితి. ఉన్న మందుగుండు సామగ్రి అంతా యుక్రెయిన్కు పంపించి ఇప్పుడు ఖాళీ చేతులతో యుద్ధం చేసుకునే పరిస్థితి తెచ్చుకుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఒక రకంగా పాకిస్తాన్ను కష్టాల్లో పడేసింది. గతంలో యుక్రెయిన్తో చేసుకున్న ఆయుధ ఒప్పందాలు పాకిస్తాన్ యుద్ధ నిల్వలు ఖాళీ చేసేలా చేశాయి. ఇదే ఇప్పుడు పాక్ దగ్గర మందుగుండు కొరతకు కారణంగా మారింది. సైన్యానికి మందుగుండును సరఫరా చేసే పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కూడా దాదాపుగా చేతులెత్తేసింది. పెరుగుతున్న డిమాండ్, కాలం చెల్లిన సౌకర్యాల కారణంగా PFO చాలా కష్టాల్లో ఉంది. పాకిస్తాన్కు అవసరమయ్యే మందుగుండు కూడా అక్కడ ఉత్పత్తి జరగడం లేదు. దీంతో కేవలం 96 గంటల యుద్ధానికి మాత్రమే సరిపోయే నిల్వలు పాక్ దగ్గర ఉన్నాయి. ఇక మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి భారీగా పెరుగుతోంది. ఉద్యోగుల సెలవులను రద్దు చేసి మరీ ప్రొడక్షన్ పెంచినట్లు తెలుస్తోంది. ఇది పాక్ను మరింత భయపెడుతోంది. ఆ టెన్షన్లో పాకిస్తాన్ అడ్డగోలు కూతలు కూస్తోంది. భారత్ దాడిని ఎదిరించేందుకు చర్యలు చేపట్టిన పాక్ ఇప్పటికే సరిహద్దు వెంట మందుగుండు సామగ్రి నిల్వ చేసుకుంది. అయితే భారత్తో సుదీర్ఘ పోరు చేసే ఆర్థిక, ఆయుధ సంపత్తి పాక్కు లేదని స్వయంగా ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య జరిగిన పాక్ స్పెషల్ కోర్ కమాండర్ల సమావేశంలోనూ మందుగుండు సామగ్రి కొరతపై ఆందోళన వ్యక్తమైనట్లు తెలుస్తోంది. మిలిటరీ నాయకత్వం ఈ విషయమై తీవ్ర ఆందోళనతో ఉన్నట్టు కనిపిస్తోంది. యుద్ధం చేసే సత్తా లేదని తెలిసి కూడా సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు మాత్రం ఆగడం లేదు. బార్డర్ వెంట కాల్పులు జరుపుతూనే ఉంది. మోదీ సర్కారు ప్రకటనతో పాక్ ఉక్కిరిబిక్కిరవుతోంది. పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోపల మాత్రం వణుకుతోంది. శాంతి కోసం అగ్రరాజ్యాలను శరణు వేడుకుంటోంది. భారత్ పాక్ యుద్ధమంటూ జరిగితే రెండు వైపులా నష్టం ఉంటుంది. అయితే ఆ నష్టం నుంచి పాక్ కోలుకోవడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. పేల్చేందుకు మందుగుండు లేదు కానీ యుద్ధమే కావాలి అన్నట్లుగా పాకిస్తాన్ తీరు కనిపిస్తోంది. యుద్ధం వస్తే జనం భావోద్వేగాలకు లోనవుతారు. దీనికోసమే పాక్ యుద్ధాన్ని కోరుకుంటుందా అనే చర్చ జరుగుతోంది. పాక్ను నడిపించేది, ఏకం చేసేది ఆ దేశ ఆర్మీని. అలాంటి ఆర్మీ చీఫ్ పై ఇప్పుడు అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. బలూచ్ ఆర్మీ, పాక్ తాలిబాన్ల విషయంలో ఆర్మీ ఫెయిల్ అయిందని జనం కోపంతో ఊగిపోతున్నారు. ఆర్మీ చీఫ్ మునీర్ రాజీనామా చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆ జనాలను కూల్ చేయాలన్నా, ఎమోషనల్ చేసి ఒక్క తాటిపైకి తేవాలన్నా భారత్తో యుద్ధమే మార్గం అన్నట్లుగా మునీర్ తీరు కనిపిస్తోంది. అందుకే బలం లేకపోయినా యుద్ధం కావాలనుకుంటోంది.